మీ అధినాయకుడు ఈరోజు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఏమని చెప్తారు? ఖచ్చితంగా ఇది చాలా శుభపరిణామం అండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ఎదురు చూస్తున్న సమయం. ఈ గవర్నమెంట్లో తమకు న్యాయం జరుగుతుందని పేద బడుగు బలహీన వర్గాలు అయితే చాలా నమ్ముతున్నాయి. దానికి తగ్గట్టే మేము అందరం కూడా పనిచేస్తామని ప్రజలకు మాటిస్తున్నాం. డెవలప్మెంట్ 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 ఇన్ ఆల్ యాంగిల్స్. ఒక పరిశ్రమలు రావడం గురించి కాకుండా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని చాలా ప్రాంతాల్లో ఖచ్చితంగా వాటిని తెచ్చే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని, మంచి సుపరిపాలన అందిస్తామని ప్రజలందరికీ మాటిస్తున్నాం. అందరితో కలిసి. మీరు సెక్రటరీకి వచ్చారు, డిప్యూటీ సీఎం రేస్లో మీరు ఉన్నారని ఒక టాక్ నడుస్తుంది. ఏమన్నా మీకు ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చారా మేడం? ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అండి. ఆయన ఏది డిసైడ్ చేస్తే ఆ బాధ్యతలు నిర్వహించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. ఖచ్చితంగా చేసి తీరుతాను. అది ఇంటిమేషన్ ఏమైనా ఇచ్చారా? రెడీగా ఉండమని ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఇంకా ఏమీ రాలేదండి. ఖచ్చితంగా ఆయన ఏం చెప్పినా కూడా దానికి నేను కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాను.